సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్కారం. పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం మనం. పంచతంత్రాల్లో కథలు కొన్ని వింతగా ఉంటాయి కదా. సాధారణంగా ఏంటంటే మనం మన శత్రువుకి హెల్ప్ చేసేటప్పుడు, శత్రువుకి ఏదో అతను అడిగాడు ఒక సహాయం చేస్తున్నాం, సగం నిజం సగం అబద్ధం చెప్పాలట. శత్రువు సమస్య తీరాలి, ఆ శత్రువు సమస్య మనకి తీరాలి. అతనికి ఉన్న సమస్య తీరాలి, అతని సమస్య మనకి తీరాలి. దానికి ఎట్లా చేయాలి అని ఒక మంచి కథ చెప్తున్నారు. పూర్వం ఒక పెద్ద జీలుగు చెట్టు ఉండేది ఒక నదీ తీరంలో. అయితే ఈ నదీ తీరంలో ఉన్న జీలుగు చెట్టు మీద బోలెడని కొంగలు ఉండేవట. ఆ చెట్టుకు ఉన్న తొర్రలో ఒక నల్లటి తాచుపాము ఒకటి ఉండేది. అదేం చేసేది, చెట్టు మీదకి పాకి వెళ్ళి ఈ రెక్కలు వచ్చి రాకుండా ఉన్న కొంగ పిల్లల్ని తినేసేది. కొంగలకి వేరే మార్గం లేదు, ఏదో బతికినన్ని బతుకుతాయి, పోయినన్ని పోతూ ఉంటాయి, అట్లా జరుగుతుంది. అయితే ఒకనాడు ఒక కొంగ గుడ్లు పొదిగింది, కొంచెం పిల్లలు కాస్త కోకోవలాడుతున్నాయి అన్నమాట, ఇంకా రెక్కలు రాల. అది ఆహారానికి వెళ్ళొచ్చేసరి కదా అదే స్వయంగా చూసింది నల్లతాచు తన గూడు మీదకి పాకి ఆ పక్షి పిల్లలు నా కొంగ పిల్లలు రెండు మూడింటిని అది తినేసేది. ఏం చేయాలో తెలియలా కొంగకి. పరమ దుఃఖంతో అదేం చేసింది, ఆ చెరువు గట్టు మీద కూర్చుని దుఃఖిస్తోంది, ఏడుస్తోంది. ఆ నది గట్టు మీద, ఆ నదిలో ఒక ఎండ్రకాయ ఉందట. ఎండ్రకాయ అంటే ఇంచుమించుగా పీత లాంటిది, కొంచెం అటు ఇటుగా ఏదో చిన్న తేడా ఉంటుంది. దానికి ఇంగ్లీష్ పేరైతే వేరే తేడా ఉంది, మనం ఇలాగే పీతని అలాగే చెప్పుకుంటాం, కొంచెం పెద్దదనమాట. ఆ ఎండ్రకాయ పాక్కుంటూ వచ్చి ఓ స్నేహితుడా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమిటి ఇంత దుఃఖంలో ఎందుకున్నావు, మామూలుగా నువ్వు జపం చేస్తావు కదా అంటే నిశ్శబ్దంగా నుంచుంటుంది కొంగ. నుంచుని చటుక్కున చేపలు తన దగ్గర ఫ్రీగా అటు ఇటు తిరగడం మొదలెట్టేసరికి చటుక్కున పట్టేస్తుంది. నువ్వు జపం చేసుకునేవాడివి, జపం చేయకుండా దుఃఖిస్తున్నావేమిటి అనేసరికల్లా ఆ కొంగ ఇంకా పరమ దుఃఖంతో, ఓ స్నేహితుడా, నేను ఎంతో దురదృష్టవంతుణ్ణి, ఈ దౌర్భాగ్యుడి పిల్లలు నాగుపాముతోటి తినివేయబడ్డాయి, త్వరలో ఉన్న ఒక పాము మా పిల్లల్ని తినేస్తోంది, ఇవాళ ఆ దురదృష్టం నాకు పట్టింది, నా పిల్లల్ని తినేసిందో అని వలవల ఏడ్చింది కొంగ. అయితే ఎండ్రకాయ అనుకుంది, పాపం వీడి ప్రాబ్లం ఉంది, వాడి పిల్లలు పోయినాయి కదా, సలహా చెప్దాం అని అనుకుని వీడి పీడ మాకు కూడా విరగడవ్వాలి. ఎందుకంటే కొంగలు బేసిక్గా చెరువులో ఉన్న వాటికి లేదా నీటిలో ఉన్న వాటికి శత్రువులుగా ఉంటాయి, జన్మ విరోధం ఉంటుంది. శత్రుత్వం ఏముంది, చంపేయడం తినేయడమే, అంతకంటే ఏం లేదు. ఇదేం ఫైటింగు రాజ్యాల కోసం వ్యవహారం ఏం ఉండదు అక్కడ, కేవలం వాటికి ఆహారం కావాలి. కాబట్టి ఈ చెరువులో ఉన్నటువంటి చేపలు, పీతలు, నత్తగుల్లలు, ఎండ్రకాయలు, తాబేళ్లు, కొండకచో వీటన్నిటికీ కొంగ బేసిక్ శత్రువుగా ఉంటుంది. దీని పీడ కూడా విరగడవ్వాలని ఏమందంటే, ఓ స్నేహితుడా, నువ్వు ఎందుకు ఇలా బాధపడద్దు, ఓ పని చెయ్యి, దూరంగా అడవిలో ఆ పొదల దగ్గర ఒక ముంగిసి ఉంటుంది, నువ్వేం చేస్తావంటే కొన్ని చేపలు పట్టుపోయి ముందు నీ చెట్టు దగ్గర మొదలుపెట్టి ముంగీస బొరియ దాకా వేసుకుంటూ వెళ్ళి, అవిట బొరియలు చేసుకుని ఉంటాయి పొదల్లో, అక్కడ పడుకుంటుంది. అది చల్లగా ఉండటం కోసం భూమికి చెట్లకి మధ్యలో ఖాళీ స్థలాల్లో ఇరుక్కుని అలా బొరిలాగా చేసుకుని ఉంటుంది అనమాట. కొంచెం ఇంచుమించు కుందేళ్ళవి బరోస్ అంటాం కదా, అలా కనపడతాయి అక్కడ, దాన్నే బొరి అంటారు తెలుగులో. అయితే ఈ చేపలు గనక వేసావంటే ముంగీసి వస్తుంది అని చెప్పింది. ఈ కొంగ సరేననుకుని ఏం చేసింది, చెరువులోంచి కొన్ని చేపలు బట్టి తన ముక్కుతోటి ముక్కలు కత్తిరించి తామున్న జీలుగు చెట్టు దగ్గర నుంచి అడవి మార్గంలో ఉన్నటువంటి ఈ ముంగిస యొక్క బొరియ వరకు వేసుకుంటూ పోయింది. చేపల వాసనకి ఈ బొరియలో ఉన్న ముంగిస బయటకు వచ్చింది. దారిలో కనపడుతున్న ఒక్కొక్కటి వాసనని బట్టి చేప ముక్కలన్నీ తింటూ జీలుగు చెట్టు దగ్గరికి వచ్చేసి, చెట్టు దాకా వచ్చాక చేపల వాసన పోయి పాము వాసన వస్తుంది. అది అటు ఇటు చూసి ఆ బొరిలో మూతి పెట్టి లోపల చక్కగా ముడుచుకుని వాల్చుకుని పడుకున్న పామును పట్టి తినేసింది. కొంగ సంతోషంతో రెక్కలల్లార్చింది, ఆహాహా, మా శత్రువు చచ్చిపోయాడు, అమ్మయ్యా, దీని పీడ విరగడైపోయింది, ఎండ్రకాయ భలే ఐడియా చెప్పింది అనుకుంది. కాకపోతే దీనికి ఏమైందంటే ఇంకో పాయింట్, ఈ బొరియ దాకా వచ్చి పాముని తిన్న ముంగిస మళ్ళీ ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని మళ్ళా వచ్చింది. అక్కడికి వస్తే కింద ఈ మన చెట్టు తొర్రలో ఉన్న ఆహారం అయిపోయాక చెట్టు మీద ఉన్న కొంగలు కనబడ్డాయి దానికి. పాము అయితే కొంగ పిల్లల్నే తింటుంది, ముంగిస కొంగల్ని తింటుంది. అది చెట్టు మీదకి ఎక్కి
ఒక్కోటి చొప్పున మొత్తం కొంగలన్నిటినీ వరుస పెట్టి తినేసింది. 2 రోజులకి 3 రోజులకి ఒక్కొక్కటి చొప్పున. ఆహారం దొరకనప్పుడల్లా ఇక్కడికి రావటం, ఆ కూర్చునున్న కొంగల్లో ఏదో ఒకదాన్ని పట్టుకుని తినేసేయటం. కొంగ ఎగిరిపోతుంది కదండి అంటారు. ఎగిరిపోయే పరిస్థితిలో ఎగిరిపోతుంది, తప్పించుకునేవి తప్పించుకుంటాయి, దొరికిపోయినవి దొరికిపోతాయి. అట్లా ముంగిస ఈ నది ఒడ్డున ఉన్నటువంటి చెట్టు మీద ఉన్న కొంగలన్నిటినీ ఖాళీ చేసేసింది. చాలా మటుకు తిన్నది. మిగిలిన కొంగలు ఓ నాయనో ఇక్కడే ఉంటే ఈ ముంగిస ప్రతిరోజు వస్తుందిరా దేవుడా అని అక్కడి నుంచి లేచకపోయినాయి, మొత్తం వెళ్ళిపోయినాయి అవతలకి. చెట్టు ఖాళీ. ఆ చెరువులో ఉన్న చేపలకు కానీ, ఎండ్రకాయలకు కానీ, పీతలకు కానీ, తాబేళ్లకు కానీ ఇంకా కొంగ భయం అన్నది లేకుండా పోయింది. కొంగలు వచ్చేవి కాదు, ఎందుకంటే ఇక్కడ ముంగిసి తిరుగుతుంది. కొంగలు కనపడితే అది మీద పడుతుంది. ఎందుకు వచ్చింది ప్రమాదం? ఏవి రావు అక్కడికి. హాయిగా ఊపిరి పీల్చుకునే చేపల మందారిని మనం పెరగచ్చని. ఇప్పుడు చూడండి, ఎండ్రకాయ ఐడియా ఏం చేసింది? ముందు కొంగకి సలహా చెప్పింది దాని సమస్య తీరటానికి. తన పిల్లల్ని తిన్న శత్రువుని సంహరించడానికి సలహా చెప్పి ప్లస్ అయ్యి వాళ్ళ కొంగకి, ఆ తర్వాత కొంగల సమస్య తమకి తీరిపోయేలాగా ప్లాన్ చేసింది. ఒకటే విషయం, దాంతో ఈ సమస్య కూడా తీరిపోయింది. తెలివిగా చేసింది కదా. ఇలాంటి ఐడియాతోటి మన శత్రువుని నిర్మూలించాలి. మనకిప్పుడు అలాంటి శత్రుత్వాలు అవి లేవు కదండి. ఏవో జనరల్గా ఓ ప్రాబ్లం తీరుతూ, ఎవరికైనా ప్రాబ్లం తీరుతూ, దాంతోపాటు మన ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యేలాగా, స్వామి కార్యం స్వకార్యం రెండూ తీరేలాంటి ఐడియాస్ వేయండి. వాళ్ళ ప్రాబ్లం తీరడంతో పాటు మన ప్రాబ్లం కూడా, మనకి వీళ్ళ వల్ల ఉన్న ప్రాబ్లం కూడా తీరిపోవాలి. ఇలా ఆలోచించమని విష్ణు శర్మ గారు రాజకుమారులకి తెలియజేశారు. ఇలాంటి కథలు ఏమైనా చెప్తూ దీని మీద కనుక కొంచెం డిస్కస్ చేసి మనం విస్తారంగా కనుక పిల్లలకి చెప్పగలిగామంటే వాళ్ళ బ్రెయిన్లో కొత్త ఐడియాలు వస్తాయి. సమస్యలు తీరే రకంగా ఆలోచించగలుగుతారు. వాళ్ళని ఆలోచింపచేయటానికే ఇలాంటి కథలు చెప్పబడ్డాయి. కాబట్టి ఈ కథని మీరు సీప్ చేసుకోండి బాగా. ఇదే కథని పిల్లలకి చక్కగా అందించండి. కథ కంచికి మనం ఇంటికి.